ప్రార్థనలో పాలు పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మనసారా మన రెండు చేతులు ఎత్తి ప్రభువుకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి రాత్రి జోసెఫ్ శామ్ అన్న వాళ్ళ యొక్క చర్చిలో సాంగ్ లీడర్ ప్లస్ దేవుని యొక్క పరిచర్యలో సువార్తను ప్రకటించడానికి అభిషేకించబడినటువంటి దేవుని యొక్క దాసుడు జోసెఫ్ శామ్యూయల్ యవ్వన కాలంలో మరి దేవుని కొరకు జీవించటం అది ఎంతో గొప్ప భాగ్యమై ఉన్నది. మరి నిజంగా పాస్టరమ్మ గారు గర్భవతి అయినది అన్నప్పుడు అసలు యాక్చువల్గా ఆయన ఆ పాస్టరమ్మ గారు డెలివరీ సమయంలోనే తను రావాలని ఆశించాడు. కానీ తను ఎప్పుడో బైక్ మీద యాక్సిడెంట్ వలన తన కాలుకి నొప్పి కలుగుతూ ఉంటే వైద్యులను సంప్రదించినప్పుడు దానికి ఆపరేషన్ పడుతుందని చెప్పినప్పుడు సో అదే మూమెంట్లో ఆయనకు కూడా ఆపరేషన్ చేయబడ్డాన్ని బట్టి ఆ రోజు రాలేకపోయాడు అన్నమాట. సో ఇప్పుడు పాపం చూద్దామని ప్రత్యేకంగా చాలా ఆశతో రాత్రికాల సమయంలో బయలుదేరి మరి ఉదయకాల సమయానికి మన మధ్యలోనికి రావడం జరిగింది. చాలా మరి ఎంతో ప్రేమ కలిగి మరి ఆ చిన్న బిడ్డను చూడడానికి, దైవ సేవకుని కుటుంబాన్ని చూడడానికి, ఇక్కడున్న సంఘంతో కలిసి ఆనందించడానికి ఆయన వస్తాను ఆలోచించాడు. ఈ రాత్రి నేను బయలుదేరుతున్నాను, రేపు బుధవారం ప్రార్థన ఉంటుందని చాలా ప్రిపేరబుల్గానే ఉన్నాడు అనమాట, ప్రార్థనలో పాల్గొనాలని. నిజంగా దేవుని పిల్లలు వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారన్నమాట. సో దాన్ని బట్టి తనకున్న ఆసక్తి మనం చూస్తాం. మరి మీరందరూ కూడా అప్పుడప్పుడు మనం చర్చ్ లింక్స్ పెడతా ఉంటాం, లైట్ హౌస్ ఫర్ జీసస్ చర్చ్ లింక్స్ మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. దాంట్లో సాంగ్ లీడింగ్ చేస్తూ ఉంటాడు, చక్కగా పాటలు పాడుతూ ఉంటాడు. సో అప్పుడప్పుడు వాక్యాలు కూడా చెప్తూ ఉంటాడు. సో దేవుడు చాలా చక్కగా వాడుకుంటూ ఉన్నారు. సో ఈరోజు దేవుని వాక్యాన్ని మనం అందరికీ జోసెఫ్ శామ్యూయల్ మోసుకొని రావడం నిజంగా చాలా సంతోషం. అందరం కూడా ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచుదాం. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో జోసెఫ్ శామ్యూయల్కి ఆహ్వానం తెలియజేస్తున్నాను. బైబుల్ టబర్నికల్ బ్రైడ్ తరపున మరి ప్రేమతో మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తనను ప్రేరేపించిన రీతిగా ఈ రాత్రి మనతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ. అందరం ఒకసారి లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు, అలాగే మీ అందరినీ దేవుడు దీవించును గాక. మనందరం ఇప్పుడు తలలు వంచి ఉండగా మనం ఒక ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి స్తుతి స్తోత్రం ప్రభా నాయన, గొప్ప దేవ యేసు ప్రభా నాయన, నీ కృప కొరకు నాయన, దయ కొరకు ప్రభా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఏ మంచి లేని వాడిని ప్రభా నాయన, ఏ యోగ్యత లేని వాడిని ప్రభా నాయన, నీ కృపని బట్టి ప్రభా, దయని బట్టి ప్రభా నాయన, ఈరోజు ప్రభా నీ వధువుతోని ప్రభా ఈ సాయంకాల వేళ ప్రభా నన్ను ఇక్కడ ప్రభా తీసుకొచ్చినందుకు, నన్ను నిలబెట్టినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన ఈ సాయంకాల ఆరాధన ప్రభా నాయన నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నాయన నేను మట్టిని ప్రభా నాయన, నేను నాయన ఏ యోగ్యత లేని వాడిని ప్రభా నాయన. ప్రభా నీవు దిగిరండి ప్రభా, మీరు మాతో మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడితే నైనా వ్యర్థం కానీ ప్రభా, మీరు మాట్లాడితేనైనా గొప్ప కార్యం జరుగుతుంది ప్రభా. మీరు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నైనా ఇప్పుడు నైనా చదవబోతున్న వాక్యాన్ని నైనా విని ప్రభా మా హృదయంలో నాటుకునే భాగ్యం దయచేయండి. మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నీ కృప కొరకు, దయ కొరకు వందనాలు చెల్లించుకుంటూ, నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభు అని యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇలా మనం నిలబడి ఉండగా కీర్తనలు 121 అధ్యాయము మొదటి 2 వచనాలు. కీర్తనలు 121 అధ్యాయము మొదటి 2 వచనాలు. కుండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు.
చదవబడిన వాక్యం దేవుడు దీవించును గాక. మనందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా ఈ సమయం ఇచ్చిన దేవుని యొక్క దాసుడు గారికి నా యొక్క కృతజ్ఞతలు. నేను ప్రేమగా బావగారు అని పిలుస్తాను. థ్యాంక్ యూ బావగారు, ఈ సమయం ఇచ్చినందుకు. ఇలా మీతో కలుసుకోవడం కూడా దేవుడు చేసిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరినీ చూడడం చాలా సంతోషకరము. నేను మా డాడీ శామ్యుల్ కొత్త, సో వారి దగ్గర నేను పెరుగుతాను. వారి చేతుల కిందనే చిన్నప్పటి నుంచి పెరిగాను. వారితో పాటు సేవలో దేవుని కృపను బట్టి ఇప్పుడు వాడబడుతున్నాను. చర్చిలో సాంగ్ లీడింగ్ చేస్తున్నాను. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. చిన్న వాక్య భాగం దేవుడు నాకు ఈరోజు బావగారు చెప్పినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన చిన్న ఆలోచనని మీ ముందుకు తీసుకొచ్చినాను. గాడ్ ప్రెజెన్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రబుల్. కష్ట సమయంలో దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది కష్టాలు ఉన్నాయి ఈరోజు? ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. హల్లెలూయా. అందరికీ ఉంటాయి, నాకు ఉన్నాయి కష్టాలు. హల్లెలూయా. కానీ ఈ కష్ట సమయంలో ఏంటంటే మనకు ఒక ప్రెజెన్స్ అనేది ఉంది, మనకు ఒక సన్నిధి ఉంది. ఆ సన్నిధి ఏంటంటే దేవుని సన్నిధి ఉన్నది. హల్లెలూయా. ఈ యొక్క చిన్న అంశం దేవుడు నాకు ఎందుకు ఇచ్చినో తెలియదు, కానీ ఈ చిన్న అంశాన్ని నేను తీసుకొచ్చాను. దేవుడు ఎలా మాట్లాడతా తెలియదు, కానీ ఆయన మాట్లాడితేనే మనకు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక సహాయం అనేది కావాలి. ఎలాంటి వ్యక్తికైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత పేద వ్యక్తి అయినా సరే, కానీ ప్రతి ఒక్కరికి ఒక సహాయం అని కావాలి. కానీ ఈరోజు మొట్టమొదటిగా ఇక్కడ కీర్తనకాలం మనం చదివిన వాక్యం చూస్తే, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం కలుగును, ఆయన భూమి ఆకాశంలోను సృజించినవాడు. హల్లెలూయా. ఒక మానవునిగా ఈరోజు మేము యవనస్తులమున్న మేము కొన్ని పరిస్థితులు ఉంటాయి. యవన కాలంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి, పెద్దవాడికి ఇంకా కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ అలాంటి సమయంలో మనం మొట్టమొదటిగా సహాయం కొరకు ఎవరిని వెతుకుచున్నాము? ఎవరి వైపు మన యొక్క కన్నులు చూస్తున్నాం? ఎవరికి మనం మొట్టమొదటిగా మనం ఫోన్ అనేది చేస్తున్నాం? ఎవరి వైపు మనం వెళ్ళి సహాయం అడుగుతున్నాం? లోకపరంగా చూసినప్పుడు ప్రతి ఒక్కరం కూడా అరే ఈ వ్యక్తి నాకు సహాయం చేస్తాడు, ఈ వ్యక్తి ద్వారా నాకు సహాయం పొందుతారు. కానీ మనం ఒకటి ఏం మర్చిపోతామంటే, మనకు సృజించిన దేవుడు, మనకు అన్ని ఇచ్చే దేవుడిని మనం కొన్నిసార్లు అనేది మర్చిపోతూ ఉంటాం. ఆయనని సహాయం అడగకుండా మొట్టమొదట మనం ఏం చేస్తామంటే, మనం ఫోన్ తీసి మన ఫ్రెండ్స్కి కాల్ చేస్తాం. నాకు ఈ అవసరం ఉంది, నాకు సహాయం చేస్తావా అని. తన దగ్గర ఉంటే తాను చేస్తాడు, కొంతకాలం మాత్రమే సహాయం చేయగలుగుతాడు. తెలిసిన అంకుల్ ఉంటాడు, తెలిసిన ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళు కూడా ఫోన్ చేసినప్పుడు కొంత సమయం వరకే వాళ్ళు కూడా సహాయం చేయగలుగుతారు. కొన్నిసార్లు ఏమంటారు, కొన్నిసార్లు ఊకే అడిగినప్పుడు వద్ది, ప్రతిసారి నాకు సహాయం కావాలని అడిగే కొద్దీ వాడు విసుగు చెంది కొన్నిసార్లు ఉన్నా కూడా నా దగ్గర లేవు అంటారు. కానీ ఇవన్నీ మనం చూసినప్పుడు, మన చుట్టుపక్కల ఉన్న ప్రతి పరిస్థితి మనం చూసినప్పుడు ఏంటంటే, మనం కృంగిపోవడం స్టార్ట్ చేస్తాం. అరే నాకు ఎక్కడ సహాయం లేదేంటి, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరా, నేను ఇంకా నా జీవిత పరిస్థితి ఇంతేనా అన్నప్పుడు కీర్తన గ్రంథం మనకి ఏం నేర్పిస్తున్నా అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే, మనం ఎవరి వైపు కాదు కానీ మనం మన యొక్క కన్నులు ఆయన వైపు ఎత్తాలి ఈరోజు. హల్లెలూయా. ఆయన సన్నిధిలోకి రావాలి. నీకు సహాయం కావాలి. ఈయన ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నప్పుడు ఇంట్లో ప్రతి నెల రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక పూట మనం నడవాలి అన్న, ఒక పూట మనం జీవించాలన్నా, మనం ఒక పూట తింటే తప్ప మనకు బలం అనేది రాదు. నార్మల్ ఎగ్జాంపుల్గా మనం రేషన్ చూసుకున్నప్పుడు కొన్ని పరిస్థితులలో కొన్నిసార్లు మనకు రేషన్ కొనేంత పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ అలాంటి సమయంలో మనం ఏం చేయాలంటే, మన యొక్క ముఖాలకు మనం పని పెట్టాలి. మన యొక్క రూమ్లోకి, ఎవరు లేని రూమ్లోకి వెళ్ళి గొల్లెం పెట్టుకొని, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి వచ్చి మన ముఖాలకు పని చెప్పినప్పుడు దేవుడు మనకు ఒక కార్యం చూపిస్తాడు. ఆయన మన సహాయం చేసే దేవుడు అయినాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా మనకు చేయగలుగుతాడో కానీ ఆయన చేయగల దేవుడు కాదు ఈరోజు. హల్లెలూయా. హల్లెలూయా. అట్లా చూసినప్పుడు మనము ఎంత అంటే మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. అరే మన సహాయకుడు ఎవరంటే ఈరోజు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత అంటే మానవులుగా ఒక విధంగా చెప్తే, ఒక యవన కాలంలో ఐ లవ్ యూ అని చెప్తాము, కానీ ఐ లవ్ యూ అనే పదము అది ఎందుకు పనికిరాదు. ఒక విధంగా చూస్తే కొంతకాలం మాత్రమే ప్రేమిస్తాము, కొంతకాలమే ఉంటాము, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వదిలేస్తాము. అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే సాక్రిఫైస్ చేయాలి, తన జీవితాన్ని నడిపించాలి. అలాంటి ప్రేమ మనకి ఎవరు చూపిస్తా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే చూపిస్తాడు. ఆయన ఈరోజు నిన్ను నన్ను ప్రేమించింది కాబట్టి మనం పాపం నుండి మనం బయటికి రాలేము. కాబట్టి మనం ఒకవేళ పడిపోయిన స్థితిలో నుండి మనం బయటికి రాలేము. కాబట్టి
ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఒక సహాయకుడిగా మన దగ్గరికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 6:5 చూస్తే, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా. కష్ట సమయంలో మాత్రమే కాదు ఆయన ప్రేమించడం, ఆనంద సమయంలో కూడా ఆయన ప్రేమించాలి, దుఃఖ సమయంలో కూడా ఆయన ప్రేమించాలి. ఎందుకంటే ఆయనను ఎలా ప్రేమించాలంటే, ఎలా ఆరాధించాలంటే పూర్ణ ఆత్మతోనూ పూర్ణ సత్యంతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. మనము దేవుని కొరకు కొంచెం నలగొట్టబడాలి, దేవుని కొరకు కొంచెం శ్రమించబడాలి. ఎందుకంటే దేవుడు అక్కడి నుండి మనకు ఒక అద్భుతాన్ని తీసి ఉంటాడు. హల్లెలూయా. ఒక లిల్లీ పువ్వును మనం చూసినప్పుడు భూమిలో నుండి అది పైకి రావాలంటే చాలా కష్టపడతా ఉంటుంది. పైకి రావాలంటే కొన్నిసార్లు మానవులైన మనం తొక్కుకుంటూ పోతాం, కొన్నిసార్లు మనము చెత్త వేస్తాం అక్కడ. కానీ ఆ చెత్త వేసే కొద్దీ అది నిలబడి ఉన్నప్పుడు అది పైకి రావాలన్నప్పుడు చాలా కష్టపడాలి. ఒక వ్యక్తి, నిజమైన వ్యక్తి కూడా ఒక కష్ట సమయంలో వెళ్ళినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ విధంగా నిన్ను పైకి తీసుకొస్తాడు. ఎంత పెద్ద కష్టమైనా సరే కానీ దేవుడు కష్టాన్ని చూడకని నిన్ను చూస్తాడు. ఎందుకంటే నా బిడ్డ అక్కడ కష్టపడుతుంది, నా బిడ్డ శ్రమలో ఉంటే దేవుడు, మనం ఏడిస్తే దేవుడు చూసే దేవుడు కాదు ఈరోజు. హల్లెలూయా. ఆయన మనతో పాటు కూర్చుండే దేవుడై ఉన్నాడు, ఈరోజు మన తోడుండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. సృష్టికర్త మనకి ఎవడంటే సృష్టికర్త మాత్రమే మనకు సహాయకుడు. హల్లెలూయా. ఆయన మాటలు మనకు ఓదార్పునిచ్చే మాటలై ఉన్నాయి. ఈరోజు కొన్నిసార్లు మనం ఆదరణ లేక సహాయం కొరకు ఇంకొక ఆదరణ కోసం వెతుకుతాం. యవ్వన కాలంలో ఉన్నప్పుడు నేను ఒక యవనస్తుని, నేను కూడా కొన్ని పరిస్థితుల గుండా వెళ్చి ఉంటాను. యవ్వన కాలంలో ప్రతి ఒక్కరు తప్పిపోతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకవేళ మన ఎదుట మనం దేవుని పెట్టుకున్నప్పుడు, ఆయన అడుగుజాడలు నడిచినప్పుడు ఎన్నడూ కూడా మనం తప్పిపోము ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన రెక్కల కింద మనల్ని కాపాడుతాడు ఈరోజు. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయ దుర్గంలో ఉన్నాడు. ఆపత్కలో ఆయన మనకు నమ్మదగిన సహాయకుడు. ఈరోజు ఆపత్కాలం ఉన్నప్పుడు మనం ఎవరికి ఫోన్ చేస్తున్నాం, ఎవరి సహాయాన్ని కోరుతున్నాం? ఈరోజు ఇంటిలో పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరి సహాయాన్ని కోరుతున్నాం? ఎవరి వైపు మన యొక్క కన్నులు చూస్తున్నాం? ఎవరి వైపు మన యొక్క చేతులు చాపుతున్నాం? లోకం వైపా లేకపోతే దేవుని వైపా? ఇది మనం ప్రశ్నించుకుందాం ఈరోజు. అన్ని సమయంలో కూడా మనం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని కొన్నిసార్లు వదిలేస్తాం. కొన్నిసార్లు కొంతమంది చూస్తే ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఒకవేళ దేవుని యొక్క దాసులకు ఫోన్ చేసినప్పుడు, అయ్యా ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మీకు ఆల్రెడీ ఒక సలహా ఇస్తాడు. కానీ ఆయన చెప్పిన సలహా ఏంటంటే మనము జాగ్రత్తగా వినము. అయ్యా నాకు ఈ కష్టం ఉంది అన్నప్పుడు ఆయన ఒక సలహా ఏమి ఇస్తాడంటే, అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేద్దాం, మీరు కూడా ప్రార్థన చేయండి అంటాడు. ఎందుకు ఆ సలహా ఇస్తాడంటే, మనం ఏమంటామంటే కొన్నిసార్లు యవనస్తులమైనా సరే, కొంతమంది పెద్దలైనా ఏంది ఊకే చెప్పే కొద్ది ప్రార్థన చేయమని చెప్తారు, మనకు విసుగొస్తుంది. ఆయన ఎందుకు చెప్తాడు, దేవుని దాసు ఎందుకు చెప్తాడు అంటే, ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తారు ఈరోజు. హల్లెలూయా. ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది ఈరోజు. ప్రార్థన మనకు సహాయం ఇస్తుంది. ప్రార్థన దేవుని యొక్క మనసును కూడా మారుస్తుంది ఈరోజు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క దాసులు కానీ పెద్దవారు చర్చిలో బాగా దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్న వారు కూడా ఒక సలహా ఏమిస్తారంటే, ఎంత కష్టం వచ్చినా ఏమొచ్చినా కూడా అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి అని చెప్తాడు. హల్లెలూయా. అది ఒక గొప్ప సహాయం. ఈరోజు మనకు ఒక వ్యక్తి ఇచ్చే సహాయం ఏమైనా ఉన్నా అంటే, ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. 1 పేతురు 5:7 ఏం చెప్తా అంటే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఈరోజు మనం దేని గురించి చింతిస్తున్నాం? ఏ విషయాల గురించి చింతిస్తున్నాం? మధ్యాహ్నము నేను మన తేజాన్న వాళ్ళతో జెన్య వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇక్కడికి వచ్చినప్పుడు, జెన్యాన్నతో తేజాన్న చెప్తుండు సౌండ్ సిస్టమ్ గురించి చెప్పినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు ఒక అన్న ఒకటే అన్నాడు, నేను ఒకటే అన్న, ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడన్న. ఎందుకంటే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అయినా ఈరోజు. ఇంతకంటే గొప్ప సౌండ్ స్పీకర్లు ఇస్తాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అయినాడు. ఈ సౌండ్ స్పీకర్ల నుంచి ఇక్కడ కాదు కానీ బయట చుట్టుపక్కల ఎవరు వాక్యం విన్నా కూడా ఒక్క వ్యక్తి రక్షింపబడ్డా అదొక గొప్ప దీవెన అయినాడు మొత్తం సంఘానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన మనల్ని గురించి చింతిస్తున్నాడు. ఎందుకు చింతిస్తున్నాడంటే, ఈరోజు ఆయన మన కుమారులము, మనం ఆయన యొక్క కుమార్తెలమై ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడంటే, చింత యావత్తును కూడా వదిలివేయండి, వదిలివేసి నా యుద్ధకు రండి అని చెప్తున్నాడు ఈరోజు దేవుడు. ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి బుట్ట పెట్టుకొని పక్కన నడుచుకుంటూ వెళ్తుండు. ఆయన చాలా ప్రేమ కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తా అంటే, ఆ వ్యక్తిని చూసి
చాలా బరువు మోస్తున్నారు కదా అని ఏం చేస్తా అంటే ఆయనకు సహాయం ఇస్తాడు. అమ్మ నీ బుట్ట తీసి బండిలో పెట్టుకొని నువ్వు కారు ఎక్కమ్మా అని చెప్తాడు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మన యొక్క బుట్టని మన మీద పెట్టుకొని కాళ్ళు ఎక్కి కూర్చుంటాం. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే దేవుడు ప్రతిదీ కూడా సమస్తం నువ్వు విడిచిపెట్టు, నా వాక్యంని విను, నా మందిరానికి రా, నీకు ప్రతిదీ కూడా నేను ఇస్తానన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ప్రార్థన రాము. మన యొక్క ఆలోచనను బట్టి మనం ప్రార్థనకు రాము. కొన్నిసార్లు మనం ఏంటంటే అదే నేను నా పరిస్థితి బాగాలేదు, నేను చర్చికి వెళ్తే ఏం చేస్తా, ఏం చేయలేను. కానీ అలాంటి సమయంలో మనం చర్చికి వచ్చినప్పుడు మనకు ఆదరణ దొరుకుతుంది, ఒక సహాయం అనేది మనకు దొరుకుతాయి. ఈరోజు ఆయన వాక్యం ద్వారా మనకు ఆ సిచ్యువేషన్, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆ సిచ్యువేషన్లో ఒక్క వర్డ్ అయినా మనకు విన్నప్పుడు, ఆ సిచ్యువేషన్ ఒక్క వర్డ్, ఒక అక్షరం విన్నా మన జీవితంలో మార్పు అనేది చెందుతుంది. హల్లెలూయా. ఆయన ఏమంటే మనము పర్వతంలో సృష్టించిన దేవుని చూడాలి. ఈరోజు పర్వతంలో వైపు చూడొద్దు. ఎప్పుడైతే పర్వతం మనకు పెద్దగా కనిపిస్తుందో మనం కూడా దేవుని పక్కన పెట్టి మన సమస్యలు ఒక్కొక్కటి తల మీద పెట్టుకున్నప్పుడు మనకు ఒక పర్వతం కనిపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే ఆ పర్వతాన్ని దింపి పక్కన పెడతామో, ఆ సమస్యలను దింపి పక్కన పెడతామో మనకు దేవుడు కనిపిస్తాడు. ఈరోజు ఆయన సహాయం చేసే దేవుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకు చేతులు చాపి ఉంచుతాడు. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుని చూసుకున్నప్పుడు తను చాలా తప్పిపోయాడు, వాళ్ళ నాన్న మాట వినకుండా తప్పిపోయినప్పుడు తను చాలా ఉన్న ఆస్తి మొత్తాన్ని కోల్పోయి పక్క అమ్మేసి ఎంజాయ్ చేసినప్పుడు తన జీవితంలో తనకు బరువు పడ్డది. కానీ ఆయన బరువుని చూసి కూడా వాళ్ళ తండ్రి అరే నా కుమారుడు ఇలా అయిపోయినని చూడలేడు, కానీ దూరం చూసినప్పుడే వాళ్ళ తండ్రి చేతులు చాపి పరిగెత్తిపోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టింది. ఈరోజు దేవుడు కూడా నువ్వు సమస్యలు అన్నిటిని పక్కన పెట్టినావు అంటూ దేవుడు నీ కొరకు ఉన్నాడు. కానీ మనం ఏంటంటే ఈరోజు మనం దేవుని చూస్తలేం, మనం లోకాన్ని చూస్తున్నాం. లోకంలో ఉన్న వ్యక్తులు నాకేమైనా చేస్తారా, లోకంలో ఉన్న వ్యక్తుల ద్వారా నాకేమైనా సహాయం పొందుతారా అని. కానీ మనకు దేవుడు ఒక్కడే సహాయకుడు అని అడగచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. పర్వతంలో బలము మరియు స్థిరత్వము, వాటికి ఉన్న బలము గొప్పవి, కానీ మన దేవుడు దానికంటే ఎక్కువ బలం కలిగిన దేవుడు అని అడగచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిని సృజించిన దేవుని వైపు మనం చూద్దాం. పర్వతాలు సృష్టించిన దేవుని వైపు మనం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కష్టాల్లో ఉన్నప్పుడు చూసి చిన్న చూపు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు, కానీ మనకు ఒక గొప్ప ఆదరణకర్త, మనకు ఒక గొప్ప దేవుడు ఉన్నాడని నమ్ముదాం ఈరోజు. హల్లెలూయా. దేవుని యొక్క ప్రవక్త బ్రదర్ బ్రానమ్ గారు ఒత్తిడిని విడిచిపెట్టుట అనే వర్తమానంలో చాలా మంచి చక్కని వార్త చెప్తాం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి రక్షింపబడుతురు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని యొక్క బలంను కలిగి ఉన్నాం ఈరోజు. హల్లెలూయా. ఆయన మనకు బలంను అనుగ్రహించిన మనం ఏం చేయాలంటే ఆయన రెక్కల కిందకి మనం పరిగెత్తుతాం. ఈరోజు ఎప్పుడైనా సరే ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా మనం ఎవరి యొద్దకు పరిగెత్తాలంటే దేవుని యొద్దకు పరిగెత్తాలి. అరే నాకు ఈ అన్న ఉన్నాడు, ఒకవేళ నేనున్న యోనస్ను, మా డాడీ నాకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పించిందంటే నువ్వు లోకంలో ఉన్న వాటిని చూసి నువ్వు కృంగిపోవద్దు, లోకంలో ఉన్న వాటి అన్నీ కావాలని కూడా మనం అడగద్దు. కొన్నిసార్లు మనకు ఒక పరిస్థితి మన జీవితంలో మనకు సహాయం దొరుకుతుంది అన్నప్పుడు అది దేవుని చిత్తం కాదు. మా డాడీ నాకు ఒకటే నేర్పించి ఏం చేయాలి సార్, నీకు ఏది కావాలన్నా ఫస్ట్ మొఖాలేయు, ప్రార్థన చేయి. ఇప్పుడు నేను చదువుకుంటున్నా, డాడీ నాకు ఇట్లా నాకు కావాలి, నేను ఇట్లా కొనుక్కోవాలనుకుంటున్నా అంటే మా డాడీ ఉన్నాయి కదా పైసలు ఇచ్చే డాడీ కాదు, ఫస్ట్ ప్రార్థన చేయబేట, అది దేవుని చిత్తం అయితే నేను ఇప్పిస్తాను నీకు అని చెప్తాడు. ఎందుకంటే ఒక కన్న తండ్రి అంటే ఒక కన్నవాడి కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదని చెప్తాడు. ఈరోజు నేను గొప్పగా చెప్పుకుంటాను మా డాడీ గురించి, ఎందుకంటే నేను రాజు లెక్కనే బతుకుతున్నా. నాకు ఈరోజు కూడా ఏం తక్కువ కాలేదు, నేను రాజు లెక్క, నాకు ఇప్పుడు కావాలంటే ఇచ్చే డాడీ ఉన్నా నాకు. కానీ ప్రార్థన చేసి ఫస్ట్ దేవుని అడుగు, అది నిజంగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకవేళ నాకు ఒక ఐఫోన్ ఎగ్జాంపుల్ చెప్తా, లోకపరంగా చూస్తే అందరికీ ఏంటంటే యూత్లో చూస్తే ఫోన్లో పిచ్చి ఉంటుంది, లేక కొన్ని లోకాశాల పిచ్చిలు ఉంటాయి. అరే నేను ఆయనలాగా బట్టలు వేసుకోవాలి, ఆయనలాగా ఉండాలని కొంతమంది అనుకుంటాం. ఎప్పుడైతే మనం వెళ్ళి డాడీ నాకు ఇది కావాలన్నప్పుడు ఆయన ఒక సలహా ఏమి ఇస్తాడు, ఫస్ట్ ప్రార్థన చేయబేట, ఫస్ట్ ప్రార్థన చేయ, దేవుని చిత్తమో కాదు అడుగు ఫస్ట్ అని చెప్పినప్పుడు అది నిజంగా దేవుని చిత్తమైన నాకు ఒక వ్యక్తి ద్వారా చేస్తాడు. ఇప్పుడు నాకు ఒకటి కావాలన్నప్పుడు మా బావగారికి నేను చెప్పలేదు, నేను అడగలేదు, మా డాడీని అడిగిన. మా డాడీ ఏం చెప్పిండు, ప్రార్థన చేయన్నాడు. ఒకవేళ నిజంగా దేవుని చిత్తం అయినాకో మా డాడీ దారినే అది ఇచ్చేదారు. కొన్నిసార్లు దేవుడు మా బావగారితో మాట్లాడి
మాకు బావగారి తరపు నుంచి నాకు పంపించినప్పుడు నేను సంతోషపడతా. ఓకే, ఇది దేవుని చిత్తం కాబట్టి దేవుడు ఏ వ్యక్తి ద్వారా పంపారో ఆ వ్యక్తి ద్వారానే పంపిస్తాయొచ్చు. హల్లెలూయా. ఎలాంటి సందర్భం అయినా కానీ మనం మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రార్థన మాత్రమే నేర్చుకోవాలి. ఈరోజు ప్రార్థన చేయాలి. యవనస్తులమైన ఉన్న మనము పరిస్థితుల్లో మనం చాలా కృంగిపోతుంటాం. పరిస్థితులను చూస్తాము, చుట్టుపక్కల పరిస్థితులను చూసి కొన్నిసార్లు మనము మనల్ని ఎవరు అర్థం చేసుకోరేంటి, చనిపోవాలనుకుంటాం, కానీ మనల్ని అర్థం చేసుకున్న దేవుడు ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆశ్రయదుర్గము. నీవు ఈ ఆశాపురంలో ఉండగా ఈ ఆశాపురంలో ఉన్న దేనియు పొందుటకు నీకు హక్కు ఉన్నది. క్రీస్తే మన ఆశ్రయపురం. హల్లెలూయా. మనం ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు, మనం ఆయన యొక్క ఆశ్రయంలో ఉన్నప్పుడు మనం ప్రతిదీ కూడా ఆయన పొందుకుంటాం ఈరోజు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం జాబ్ లేదని బాధపడుతుంటాము, కొన్నిసార్లు మనకు ఒక ఇల్లు లేదని బాధపడతాం, కానీ ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయపురంలో ఉన్నప్పుడు సమస్తం కూడా మనవే ఈరోజు. హల్లెలూయా. ఆయన సమస్తం కూడా మనకిచ్చు దేవుడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 121:3-6 ఆయన నీ పాదములను తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఇజ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడును, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. ఇజ్రాయేలు దేవుడు నీకు రక్షకుడు అన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆ రోజు ఇజ్రాయేలుని కాపాడిన దేవుడు ఈరోజు మనల్ని కూడా కాపాడుతా దేవుడు. కొన్ని సంవత్సరాల క్రితం కరోనా వచ్చింది, కరోనా పోయింది, చాలా చాలా వ్యక్తులు చనిపోయినారు, కానీ దేవుని నమ్మిన బిడ్డలు మాత్రము కదలక గట్టిగా నిలబడి ఉన్నారు ఈరోజు. ఎందుకంటే ఆయన రెక్కల కింద మనల్ని కాపాడు. ప్రతి పరిస్థితిని మారచ్చేమో, కానీ దేవుడు మన యొక్క పరిస్థితిని మారుస్తారు ఆ సమయంలో. ఎందుకంటే మనం ఆయనతో నడుస్తున్నాం కాబట్టి, ఆయన మార్గంలో ఉన్నాం కాబట్టి, ఆయన వాక్యంతో మనం నింపబడి ఉన్నాం కాబట్టి, ఆయనతో మన యొక్క వ్యక్తిగత రిలేషన్షిప్, వ్యక్తిగత సంబంధాన్ని మనం డైలీ మనం పెంపొందించుకోవాలి. హల్లెలూయా. అన్నిట్లో ప్రతిదీ ఒకరోజు మనం ఉదయకాలం లేచినప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు వారు ఎక్కువ ఏం చేస్తారంటే బయటికి వెళ్ళే వ్యక్తుల గురించి ప్రార్థన చేస్తారు కొన్నిసార్లు. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో అద్భుత కార్యం చేస్తలేడు, నాకు ఈ దేవుడు ఏం దేవుడు అర్థం కాడు, నాకు నా జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతలేవా అని మనం అనుకుంటామని, అసలు దేవుడు ప్రతి ఒక్క జీవితంలో డైలీ ఒక అద్భుత కార్యం చేస్తాడు. నువ్వు వద్దు పో, నాకు అసలు వద్దు అన్న కూడా దేవుడు ఒక అద్భుతం ఏం చేస్తున్నావు అంటే, నువ్వు రాత్రి పనుకొని ఉదయకాలంలో లేస్తున్నావు అంటే గొప్ప అద్భుతమైన ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మనం పీల్చుకునే శ్వాస మనకు దేవుడు ఇస్తున్నా అంటే అది ఒక గొప్ప అద్భుతమైన ఈరోజు. హల్లెలూయా. మనం బయటికి వెళ్ళే కొద్దీ కొన్నిసార్లు మనం కంటి ముంగట యాక్సిడెంట్స్ చూస్తాం, కొన్నిసార్లు ఒక కారు ఇట్లా వెళ్తున్నాడు, ఇంకొక కారు ఇట్లా కొట్టేస్తాడు. కానీ అలాంటి సమయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? మనం ఎప్పుడైనా ఒక బండి మనం స్టార్ట్ చేసినప్పుడు మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా? కొన్నిసార్లు మా డాడీ నాకు ఎప్పుడు బండి స్టార్ట్ చేసినా చెప్పేవాడు, మా డాడీ కాదు, మా అక్క, బావగారు, తర్వాత చాలామంది పెద్దవాడు, బండి స్టార్ట్ చేసేటప్పుడు ప్రార్థన చేయంటారు. కొన్నిసార్లు నేను నెగ్లెక్ట్ చేసిన, ఎందుకంటే మా యవనస్తులం కదా, మాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ నిజంగా చెప్పాలంటే మాకేం తెలియదు. అదొక ఊహ. ఎండమావులని చదువుకుంటాం స్కూల్లో ఉన్నప్పుడు, దూరంలో వాటర్ ఉండే అనుకొని పోతాము, కానీ అక్కడ వాటర్ ఉండే. మన జీవితం కూడా అంతే, మాకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ పోయి మళ్ళీ ఎక్కడ పడతాం అంటే మనకు గోయిలోనే పడతాం. కానీ అలాంటి టైంలో మనకు సహాయకుడు ఎవడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే సహాయకుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 37:23-24 ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడను, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలన పడినను లేవలేక ఉండును. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? దేవుని వాక్యం మీద మనం ఆధారపడుతున్నామా? దేవుని వాక్యంతో మనం నడుస్తున్నామా? ఈరోజు దేవుని వాక్యం ఎలా చెప్తున్నా మనం అలా ప్రవర్తిస్తున్నామా? ఆయన మొట్టమొదట ఆయన చెప్పింది ఏంటంటే, నా ఆజ్ఞలను మీరు గైకొనుడు అని మాత్రమే చెప్పిండు. నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తున్నావా? ఆయన ఆజ్ఞలను గైకొనుడి. ఈరోజు ఉదయకాలు లేచి ఎంతమంది ప్రార్థన చేసినామంటే మనం ప్రతి ఒక్క కొంతమంది చేతితో కొంతమంది ఎత్తాం, కానీ దేవుడు ఏం చెప్పినంటే ప్రతి విషయంలోనూ కృతజ్ఞత కలిగి ఉండు అని దేవుడు వాక్యం నేర్పిస్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి వచ్చి కొన్ని నీళ్ళు తాగడానికి కొన్ని నీళ్ళు ఇచ్చినా కూడా కృతజ్ఞత కలిగి ఉండమని చెప్తుంది. ఎందుకంటే ఆ దాహం ఉన్న టైంలో ఆ వ్యక్తి ఒకవేళ మనకు నీళ్ళు ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంది ఈరోజు? ఆ వ్యక్తి మనకు ఆ టైంలో మనకు సహాయం చేయకపోతే మన పరిస్థితి ఏంది ఈరోజు? హల్లెలూయా. మీ పాదములకు హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వాక్యంతో మాత్రమే మనం ఈరోజు నింపబడాలి. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా
ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఎవరి సహాయం కోరాలంటే దేవుని యొక్క సహాయాన్ని మాత్రమే కోరాలి ఈరోజు. ప్రభువా, నేను ఈ బయటికి వెళ్తున్నా, నీ చిత్తమ్మా, నీ సహాయం నాకు దయచేయండి. కొన్నిసార్లు మనము సిచ్యువేషన్ పరిస్థితులను బట్టి మనం కృంగిపోతున్నప్పుడు కూడా, ప్రభువా, నా పరిస్థితి నీ పాదాల చెంత తీసుకొస్తున్నా, నువ్వు మార్చు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. అతను ఎక్కడనో లేడు కానీ ఈరోజు మీ హృదయాలలో ఉన్నాడు. ఈరోజు మీ పక్కనే ఉన్నాడు ఆయన ఈరోజు. హల్లెలూయా. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఉంటాడో నా నామం పేట నేను వాడి మధ్యలో ఉంటాను నమ్ముచున్నాను. హల్లెలూయా. ఆయన ఈరోజు మన మధ్యలో ఉన్నాడని ఎంతమంది నమ్ముచున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పగటి పూట సూర్యుడు మీకు ఏ హాని కూడా చేయడు, రాత్రి వేళ చంద్రుడు వలన కూడా మనకి ఏ హాని కూడా జరగదు. ఎందుకంటే ఆయన కాపాడే దేవుడే ఉన్నాడు. కీర్తనలు 91:5-6 చెప్తారు, రాత్రి వేళ కలుగు భయంకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకట్లో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడ్చే రోగంకైనను నీవు భయపడకుందువు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాంటి సమయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొన్నిసార్లు డాక్టర్లు మన యొక్క పరిస్థితి మనము ఒక వ్యాధితో ఉన్నప్పుడు డాక్టర్లు చేతులు ఎత్తేసినా లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు చేతులు ఎత్తేసినా కూడా మనకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్వస్థపరిచే దేవుడు ఒక్కడి దేవుడే, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 121:7 మరియు 8 వచనం, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణంను కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా. చూసినా దేవుని వాక్యం ఏం చెప్తున్నా అంటే, ఆయన నీకు ఎలాంటి అపాయం కాదు కదా, ఒక చిన్న గీత కూడా మనం పడకుండా ఆయన కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనం వెళ్ళే ప్రతి పరిస్థితి ఆయన మనకు ఒక సహాయకరంగా ఉంటాడు ఈరోజు దేవుడు. హల్లెలూయా. సృష్టికర్త సహాయం. ఈరోజు మన సహాయకుడు ఎవరంటే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుడు మన యొక్క రక్షకుడు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దావీదు మనకు ఒక పాఠాన్ని ఏం నేర్పిస్తున్నా అంటే, మనం ఎవరి వైపు చూడాలంటే సహాయం కొరకు దేవుని వైపు మాత్రమే చూడాలి ఈరోజు. ఎందుకంటే ఆయన మన గొప్ప సహాయకుడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 6:14 వచనంలో, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. హల్లెలూయా. ఈరోజు మన ఇంట్లో పిల్లలు కానీ, మన ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తున్నా కానీ, స్కూల్కి వెళ్తున్నా, బయటకు వెళ్తున్నా, ఎంతమంది తల్లిదండ్రులు వారి కొరకు ప్రార్థన చేస్తారు ఈరోజు? ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వారి అపవాది చేతికి చిక్కకుండా ఉండడానికి వాళ్ళకి ఎప్పుడు 24 hours వాళ్ళు ప్రేర్ చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళ ప్రార్థన మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనం ఏంటంటే చులకనగా చూస్తాం, నాకేమవుతుంది, నాకేం కాదు, నేను క్షేమంగా పోయినా క్షేమంగా వచ్చిన. కానీ అది మన గొప్ప కార్యం కాదు. మన ఇంట్లో చేసిన తల్లిదండ్రుల ప్రార్థన అది దేవుని యొక్క గొప్ప కార్యం అది ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మనం ఒకరి ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు మనకు ఒక వ్యక్తి మీద పగ ఉన్నప్పుడు అంట, నీ శత్రువుని ప్రేమించమని దేవుడు చెప్పింది. ఈరోజు మనం ఆ శత్రువుని మనం ప్రేమిస్తున్నామా? ఆపత్కాలం ఉన్నప్పుడు ఆ శత్రువుకి మనం సహాయం చేస్తున్నాం ఈరోజు. ఎందుకంటే ఆయన మనకొక క్రీస్తులో మనకొక సహోదరుడు అయి ఉన్నాడు ఈరోజు. ఆయన ఒక సహోదరి అయి ఉన్నది ఈరోజు. మనం ఈరోజు ఆమెను ప్రేమిస్తున్నామా? ఆయనను ప్రేమిస్తున్నామా? హల్లెలూయా. ఆయన వారి కొరకు మనం ప్రార్థిస్తున్నామా? ఒకవేళ మనం నిజంగా దీవించబడాలి అంటే, మనం నిజంగా ఒక గొప్ప స్థాయిలో ఉండాలంటే, మనం ఎదుటి వారి కొరకు ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తిని నువ్వు ఎంత దీవించమని అడుగుతావో దేవుడిని అంతగా దీవిస్తాడు. నువ్వు ఒక వ్యక్తి కొరకు ఎంతగా ప్రార్థిస్తావో నీ కొరకు అంతమంది నీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని మనం ఉదయకాలంలో లేచినా మనం ఏం అడగాలంటే చిక్కకూడదు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఈరోజు మనం ఎవరిది అంటే ఉదయకాలం లేచుడుతోనే దేవుని అడగాలి ఈరోజు. హల్లెలూయా. ఈరోజు మనము దేవుణ్ణి అడగాలి. ఏమన్నా కూడా ఆయన మనల్ని ప్రేమించే దేవుడు అయి ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన తప్ప మనం ఎవరైనా ప్రేమిస్తా అంటే మన గొప్ప దేవుడు మాత్రం మనల్ని ప్రేమిస్తుండు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, నీ కొరకు నా కొరకు ఆయన కల్వరిలో రక్తం కాచిన దేవుడు అన్నాడు. ఎందుకంటే మన సొంత చేతులతో మన యొక్క సిచ్యువేషన్ కానీ మన యొక్క పరిస్థితి నుండి మనం జయం పొందాలన్నా, ఒక సమస్య నుండి మనం జయం పొందాలంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే మనం దేవుడిని అడగాలి ఈరోజు. ప్రతి యవనస్తుడు కూడా అందుకే కొంతమంది పెద్దవాళ్ళు ఏం చెప్తా అంటే, ప్రతి విషయంలో కూడా యవనస్తుడు కాబట్టి నువ్వు తొందరపడి అడుగులు వేయద్దు కానీ ప్రార్థన చేయమని చెప్తాడు. దేవుని దాసులైనా సరే, సొంత తల్లిదండ్రులు అయినా సరే, వాళ్ళు ఏం చెప్తారంటే, నువ్వు మొట్టమొదట ప్రార్థన చేయి.
ఎందుకంటే మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. ఏది మంచిదో ఏది చెడో మనకు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు ఆయన అడగచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము చెడుని చూసి మోసపోవద్దు, ఎందుకంటే దేవుడు వెక్కిరింపబడాడు ఈరోజు. హల్లెలూయా. మనం అందుకే కొన్నిసార్లు ఎక్కడికైనా వెళ్ళినా, కొన్నిసార్లు నేను చాలామంది యవనస్తుమ చూసినప్పుడు ఏంటంటే ఒక విషయాన్ని చూసి మనము డిప్రెషన్ అనేది వెళ్తుంటాం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే అలాంటి సమయంలో ఆయన వాగ్దానం చేసిండు ఆల్రెడీ, నేను నిన్ను విడువను ఎడబాయను అని చెప్పిండు. కానీ మనం ఏంటంటే అందరు నన్ను వదిలేసినలే అని చెప్పి కొంతమంది సుసైడ్ చేసుకుంటారు, తొందరపడి చనిపోతారు. కానీ అది సరైన పద్ధతి కాదు. కానీ ఆ సమయంలో మనం ఏం చేయాలంటే దేవుని యొద్దకు రావాలి, లేకపోతే దేవుని దాసుల యొద్దకు రావాలి. వాడిని పిలిపించుకొని వారితో మన బాధ చెప్పి వారితో ప్రార్థన చేయించుకొని ఉన్నప్పుడు ఆయన మనకు గొప్ప సహాయం చేస్తుంటాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. శోధనలోకి రాకుండా మమ్మల్ని నడిపించండి, అయితే చెడు నుండి, అనారోగ్యము కలిగించు చెడు నుండి, దుఃఖపూరితమైన దురాత్మ నుండి మమ్మల్ని విడిపించండి అని మనం ప్రతిరోజు కూడా ఇదే ప్రార్థన చేయాలి. వేకువజామున లేచినప్పుడు ఈ ప్రార్థన చేస్తూ మనం బయటికి రాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభువా అని అడగాలి. ఈరోజు ఎంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఉదయకాలం లేచినప్పుడు? మనల్ని మనం మన సొంత వాళ్ళ కొరకే, మనకి ఇష్టమైన వాళ్ళ కొరకే ప్రార్థన చేస్తామా, లేకపోతే మన శత్రువుల కొరకు కూడా మనం ప్రార్థన చేస్తామా? ఎందుకంటే సహాయం నీకు మాత్రమే కాదు కదా, ప్రతి ఒక్కరికి సహాయం కావాలి. ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తామో, దేవుడు మనకు ఒక గొప్ప పాఠం లెక్క యోబును ఉంచింది ఈరోజు మన యోబుకి ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా దేవుని ఎప్పుడు దూషించలేదు. ఆయన సొంత కుటుంబం అంతా వెళ్ళిపోయింది, తనకున్న ఆస్తి అంతా పోయింది. కానీ యోబు ఒకటే మాట, గొప్ప మాట ఏమంటే, యెహోవాయే ఇచ్చాను, యెహోవాయే తీసుకొనేను. ఆమేన్. ఈరోజు మనం కూడా అంతే, ప్రభువా యోబుకి ఇచ్చిన ధైర్యం మాకు దయచేయను అని అడుగుదాం ఈరోజు. ఎందుకంటే ఆయన అంత కష్టాలు ఉన్నప్పుడు కూడా నార్మల్గా మనమైన మానవులం ఒక చిన్న పరిస్థితులను చూసి నేను ఎందుకురా ఈ కష్టం నాకు అనుకుంటాం. అలాంటి వ్యక్తి యోబుని దేవుడు మనకు ఒక ఎగ్జాంపుల్, ఒక పాఠం నేర్పిస్తున్నట్టు పెట్టింది ఈరోజు. అంత సిచ్యువేషన్లో కూడా ఆయన ముఖాలు వేసి ఆయన ప్రార్థన చేసిండు దేవునికి. ఈరోజు మనం కూడా అలాగే ప్రతి పరిస్థితిలో కూడా మనం ఆయనకు మాత్రమే ప్రార్థించాలి, ఆయనకు మాత్రమే మొరపెట్టాలి. ఎందుకంటే ఆయన మన మొరలను వినే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ప్రతి వ్యాధిగ్రస్తుడు స్వస్థపడినట్లు చేయుడి. ఈ ప్రజల ముందు ఉన్న ఈ పర్వతములను ఈ రోజున అవన్నీ కదిలిపోవాలి. హల్లెలూయా. ఈరోజు మనకున్న ప్రతి పర్వతము, ఎలాంటి పర్వతమైనా కానీ అది అని, ఒకవేళ చర్చ్ అక్కడిని చూస్తే అది ఒక పర్వతం అనుకుందాం. ఆ పర్వతం కూడా ఒకరోజు దేవుడు తొలగిస్తాడు. నీకు నిజంగా విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నిన్ను ఎట్లాంటి కొండను లేచి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటే కూడా ఆ కొండలు లేచి వెళ్ళిపోతుంది. దేవుడు మనకు అంత విశ్వాసం ఇచ్చిండు. కానీ మనం ఆ విశ్వాసంతో మనం నింపబడి ఉన్నామా? మన విశ్వాసం ఎక్కడ ఉంది? ఈరోజు మనం పరీక్షించుకుందాం ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామంలో మేము పలుకుచున్నాము. అది అనారోగ్యమైన, అది దురాశ అయినా, తీవ్రమైన ఉద్రేకమైన, ఈ లోకపు ఏ సంగతి అయినా అది ఆ మార్గంలో నుండి కదిలిపోవాలి. హల్లెలూయా. ఈరోజు నీకు ఎలాంటి సమస్య అయినా కానీ ఆయన మార్గంలో నుండి ప్రతిదీ కూడా తొలగిపోతాడు. ఎందుకంటే ఆయన ఒక సహాయకుడు. ఆయన మనకు ఒక సహాయకరంగా వచ్చిండు. ఆయన ఒక ఫ్రెండ్ లాగా వచ్చిండు ఈరోజు. ఆయన నీకు తండ్రిలాగా వచ్చిండు, తల్లిలాగా వచ్చిండు, ఆదరణకర్తగా వచ్చిండు ఈరోజు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే ఏ ఫ్రెండ్ నమ్మితే మనం మోసపోతామో, కొన్నిసార్లు తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, కానీ ఆయన మాత్రం మనని విడివని దేవుడు ఆయన నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని 24 గంటలు మనం ధ్యానించాలి. కీర్తన 1వ అధ్యాయంలో చెప్తాడు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఆయన వాక్యం ధ్యానించే కొద్దీ కొత్తగా మనం విషయాలు తెలుసుకుంటాం, కొత్తగా అభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఒక మొక్కను పెట్టినప్పుడు మనం డైలీ నీళ్ళు పోస్తాం, ఎందుకంటే ఆ మొక్క పెరిగినప్పుడు మనకు ఆక్సిజన్ వస్తుంది. ఒక ఇల్లు కట్టుకోవచ్చు, ఒక ఇల్లుకి డోర్లు కట్టుకోవచ్చు, ఫలాలు ఇస్తాయి. అలానే మనం ఎప్పుడైతే బైబిల్ వాక్యం అనే నీరుని మనం పోసుకున్న కొద్దీ మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. విశ్వాసంలో, ప్రార్థనలో అభివృద్ధి చెందుతాం. మనకి ఎలా అంటే ఆ వాక్యం ఎట్లా నేర్పిస్తా అంటే, ఒకరితో నువ్వు ఎలా ఉండాలి, నువ్వు మొట్టమొదట ఎవరిని వెతకాలి, వేకువజామున మనం ఎవరిని వెతకాలంటే దేవుని వెతకాలి ఈరోజు. హల్లెలూయా. ఆయన ఈరోజు నిన్ను నన్ను ప్రేమిస్తుంది ఈరోజు. అలాగే ఆయనని మనం ప్రేమించలే, మొట్టమొదటిగా ఆయన మనల్ని ప్రేమించాను. మనం పాపలో ఉన్నప్పుడు ఆయన మన కొరకు వచ్చిండు.
మనం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక వ్యక్తి లోకపరంగా చూస్తే అరే ఈ వ్యక్తి తప్పు చేసిండు అంటే కథం చాలిగా ఆ వ్యక్తితో మాటలు మాట్లాడము బంద్ చేస్తాము. ఏదో ఒక రోజు అరే దేవుడు మనకు ఒక గొప్ప పాఠం ఏం నేర్పించిందంటే నీ సహోదరుని క్షమించమని నేర్పించిండు. కానీ మనం ఏం చేస్తామంటే మనం కొన్నిసార్లు క్షమించలేం. ఒకవేళ దేవుడు కూడా మనం చేసే ప్రతి తప్పుని క్షమించలేకపోయినా అనుకో, అసలు మనం ఈ లోకంలో ఏ మనిషి కూడా ఉండలేడు. కానీ మనం నిజంగా ఈరోజు క్షమిస్తున్నామా? ఆ సహాయాన్ని క్షమించే సహాయం మనం కోరుచున్నామా దేవుని? ప్రభా నాకు ఈ సహాయాన్ని నాకు దయచేయి. నేను క్షమించలేకపోతున్నా ఒక వ్యక్తిని. ఒక వ్యక్తితో నేను ప్రేమతో ఉండలేకపోతున్నా. ఒక వ్యక్తితో నేను ప్రేమతో మాట్లాడలేకపోతున్నా. నాకు ఈ సహాయం దయచేయి. ఎలా మాట్లాడాలి? ఎలా ఉండాలి? మనం ఆలోచిస్తామా? అవి ఎలా వస్తాయి? ఎప్పుడు వస్తాయంటే మనం ఈ బైబిల్ గ్రంథాన్ని డైలీ చదువుతున్నప్పుడే, దీంతో మనము కట్టుబడి ఉన్నప్పుడే మనకి ఇవన్నీ నేర్చుకుంటాం. మనం ఈరోజు ఏ తల్లిదండ్రులు అయినా సరే పుట్టబోయే పిల్లలకు నడక నేర్పిస్తారు కొద్ది కాలము. నువ్వు పెద్దవాళ్ళతో ఇలా ఉండాలి, ఒక ఏజ్ నుంచి ఒక ఏజ్ వచ్చే వరకు నువ్వు ఇలా ఉండాలి, ఈ ఏజ్ నుంచి ఏజ్ వరకు నువ్వు ఇలా ఇలా మాట్లాడాలి, నువ్వు ఇట్లా ఉండాలని చెప్తాడు. ఎందుకంటే ఆ యొక్క భద్రత చెప్తాడు. కానీ నువ్వు పరలోకంకి వెళ్ళాలంటే నీకు భద్రత ఎక్కడ దొరుకుతుంది? ఈరోజు మనం పరలోకంకి వెళ్ళాలా, మనం దేవునితో గడపాలంటే ఆ భద్రత మనకి ఎక్కడ దొరుకుతా అంటే పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది. ఆయన వాక్యాన్ని గాయకుని ఆ వాక్యం ఏది చెప్తుందో అది మాత్రమే చేయాలి. అది రైటా? రైటే. తప్పైతే తప్పు. తప్పు చూడు మనం పోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమస్తంను స్వాధీనపరచుకుంటానే వర్తమానంలో ఇప్పుడు అందరము కలిసి మందిరం యొక్క గొప్ప కాపరి మేము ఈ విధంగా ప్రార్థించాలని నువ్వు బోధించావు. ఆయన మనకి ఏ ప్రార్థన నేర్పించిందంటే మత్తయి 6వ అధ్యాయంలో ఆ ప్రార్థన మనం డైలీ చేసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఏమని చెప్తా అంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ప్రతిరోజు కూడా ఆ ఎవరి నామం పరిశుద్ధపరచబడాలంటే ఆయన నామం మాత్రమే పరిశుద్ధపరచబడాలి. హల్లెలూయా. ఆయన రాజ్యం నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చును గాక. మన సొంత స్వబుద్ధిని మనం ఆధారం చేసుకున్న కొద్దీ మనం ఏం సాధించలేం. అప్పుడు ఎలాంటి సహాయం అడిగినా మనకి ఎవ్వరు దయచేయలేదు. కానీ ఆయన నీ రాజ్యం వచ్చును గాక అన్నప్పుడు, నీ చిత్తం జరుగును గాక అన్నప్పుడు ఆయన మన సహాయకుడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమందు నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్రం మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము. రాజ్యము శక్తి మహిమ ఎల్లప్పుడూ నీవై ఉన్నావు. ఆమెన్. హల్లెలూయా. ఇది మన యొక్క ప్రార్థన, మనం డైలీ చేయాల్సిన ప్రార్థన ఇది. ఎందుకంటే ఈరోజు మనం ఏం చేయాలన్నా ఫస్ట్ మొట్టమొదటిగా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మాత్రమే వెతకాలి ఈరోజు. హల్లెలూయా. కీర్తనలు 141 వచనంలో యెహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణొచ్చి ఉన్నాను, నా ప్రాణము దారపోయకుము. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి వైపు మన యొక్క కన్నులు ఎత్తాలంటే ఆయన వైపు మన కన్నులు ఎత్తాలి. ఈరోజు వేకువ జామున లేచి ఆయనను వెతకాలి. ఈరోజు మనము ఆయన వైపు మొకారేసి ప్రార్థన చేసి ప్రభువా నీ చిత్తం జరిగించిన నా జీవితంలో, ప్రభువా నీ రాజ్యం రావాలి, మా ఇంటిలో నీ యొక్క ఏమంటారు ప్రసన్నతను మేము చూడాలి ప్రభువా. ఎప్పుడైతే మనం ఆయనని ప్రసన్నతని దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక ఇల్లు కొన్నాడు. ఒక ఇల్లు కొన్న తర్వాత ఆ ఇంటి ఓనర్ ఏం చేసిండంటే సమస్తము కూడా ఆయనకి ఇచ్చేసిండు కొన్న వ్యక్తికి. కానీ ఆయన ఏం చెప్పినంటే ఒక బాండ్ పైన ఏం రాపించుకుంటే ఒక్క మూల మాత్రమే నేను కొడతా గోడకని చెప్తాడు. ఎందుకంటే ఆ మూల ఎందుకు కొడతాడంటే ఆయన ఒక్కొక్కటి చేసుకొస్తాడు, ఆ మూలకి హ్యాంగ్ చేస్తూ ఉంటాడు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి మనము అన్నిటికీ ఆహ్వానిస్తాం. ఇంట్లోకి ఆహ్వానించి బెడ్రూమ్లోకి ఆహ్వానించినప్పుడు, కానీ మన హృదయంలోకైనా ఆహ్వానించలేమంటే ఏమి లాభం మనకి? ఈరోజు ఇంటిలోకి ఆహ్వానించినప్పుడు ఏం లాభం మనకు? ఆయన ఎక్కడ ఆహ్వానించాలంటే మన హృదయంలోకి ఆహ్వానించాలి. ఈరోజు ఇలా అంటే ప్రభా నేను విరిగిపోయి ఉన్నాను ప్రభా, నీవు లేకపోతే నేను లేను, నువ్వు నాకు ఈ సహాయం నువ్వు చేయలేకపోతే నాకు ఎవరు చేయడు. ఎంత అంటే మన జీవితంలో ఆయన తప్ప మనకి ఇంకొక వ్యక్తి లేడు. యవనస్రమైన ఉన్న మనం ఒక అమ్మాయి నచ్చినప్పుడు మనం ఇలాంటి ప్రమాణం నువ్వు లేకపోతే నేను లేను అంటాం. కానీ నిజంగా చెప్పాలంటే 2-3 రోజులకే మనం వదిలేస్తాం. కానీ దేవుడు అలా కాదు. నువ్వు దేవుని వదిలేసినా కూడా దేవుడు ఏం చేస్తున్నా అంటే అరే నా కుమారుడు తప్పిపోతాడేమని చెప్పి మళ్ళీ ఆయన వచ్చి నీ చేయి బట్టి మళ్ళీ ఆయన నడిపిస్తుండే. ఈరోజు మనమైనా చేయి వదులుతున్నాం కానీ ఆయన మన చేయి వదులుతాడు ఈరోజు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈరోజు మనం చేయాల్సిన ఏంటంటే మనకు సహాయము ఆయన మాత్రమే ఉన్నాడు ఈరోజు. ఆయన వైపు మాత్రం మన యొక్క చేతులని ఎత్తి మనం ప్రార్థన చేయాలి. ఆయనను మాత్రమే మనం మొరపెట్టాలి. ఎందుకంటే ఆపత్కాలంలో మనల్ని ఆదుకునే దేవుడు మన దేవుడై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలాంటి పరిస్థితి అయినా కానివ్వండి, అనారోగ్యంలో ఉన్న ఏ వ్యాధితో మనకు స్వస్థత లేదనుకుంటామో కానీ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన కోసం కల్వరి సిల్వలో ఆయన రక్తం కాచి ఉన్నాడు ఈరోజు. ఆ రక్తం ద్వారానే ఈరోజు మనం స్వస్థపరచబడుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. నా ముంగడ చాలా పెద్ద పెద్ద వాడినాడు, చాలా భయం ఉంది, కానీ దేవుని కృపను బట్టి దేవుని చిత్తం ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జోసెఫ్ సామ్యుయల్ను దేవుడు దీవించునుగాక. ఇద్దరు ప్రవక్తల పేర్లు ఉన్నాయి ఆయనలో. ఒకటి యోసేపు, రెండు సమూయేలు. అర్థమవుతుందా? ఒకటి ఒక ఉన్నతమైన ఆశీర్వాదం, తర్వాత దేవుని వాక్యం నిమిత్తం నిజంగా ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి సమూయేలు. అన్న ఏం చేసింది? ప్రతిష్ఠించింది. నిజంగా అలాగూ జోసెఫ్ సమూయేలు దేవుని చేతిలో వాడబడినట్లు ప్రార్థన చేయండి. మరి నిజంగా దేవుడు కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి కలుగుతుంది. ఈరోజు మనం అందరం కూడా గ్రహించాలి, ఒకే ఒక గొప్ప సహాయకుడు ఉన్నాడు. ఇంకా ఆయనకు మించిన సహాయకుడు ఎవ్వరు లేరు. అది ఎలాంటి పరిస్థితి అయినా కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు, అది ఎలాంటి దిగజారిన, వెనుదిరిగిన, పతనం అయిపోయిన, ఆయనకు విరోధంగా వ్యతిరేకంగా చేసినటువంటి తప్పిదముల మధ్యలోనైనా సరే నీకు సహాయం చేయగలిగిన వాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఆయనకు మించిన సహాయకుడు మనకు లేనే లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఎబినేజర్ అనే పేరు వచ్చింది. ఎబినేజర్ అంటే అర్థం ఏంటో తెలుసా? సహాయపు రాయి. ఎబినేజర్ అంటే అర్థం ఏంటి? సహాయపు రాయి. ఎప్పుడు ఆయనకు ఎబినేజర్ అనే పేరు వచ్చింది? ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు దగ్గర నుంచి మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఫిలిస్తీన్ల దగ్గర కూడా అది నిలబలేకపోయింది. ఆ మందసం ఫిలిస్తీన్ల మధ్య దగ్గర నుంచి ఎక్కడికి వచ్చిందంటే కిర్యాతారీం వరకు వచ్చింది. మందసం వారి దగ్గర నుంచి వెళ్ళిపోయే అంత ప్రభావం, వారి దగ్గర నుంచి వెళ్ళిపోయే అంత ఘోరమైనటువంటి పొరపాట్లో ఇశ్రాయేలీలు ఉన్నారు. ఎవరు ఇశ్రాయేలీలు? దేవుని పిల్లలే. చూడండి, దేవుడు తన పిల్లల పట్ల ఎంత ప్రేమ గలవాడో, దయగలవాడో, కనికరం గలవాడో, జాలి గలవాడో, ఎంత ఘోరమైనటువంటి తప్పిదంలో కూడా మొట్టమొదటి మాట చదివించాడు, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను గనుక నువ్వు సేవిస్తే నిజంగా ఆయన నీకు ఎంత గొప్ప సహాయం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన తట్టు తిరగగలిగితే. ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించడం మానివేశారు. అసలు ఆయనను వెంబడించడం మానివేశారు. ఎవరిని? సహాయకుడిని, సహాయం చేయగలిగిన సామర్థ్యుడిని వాళ్ళు ఏం చేశారంటే వెంబడించటం మానేశారు. ఎవరెవరినో వెంబడిస్తున్నారు. అసలైన సహాయకుడిని వాళ్ళు వదిలిపెట్టేశారు. నిజంగా ఆ ప్రభావం ఇశ్రాయేల్లో నుంచి వెళ్ళిపోయింది. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం, మందసము కిర్యాతారీములో నుండిన కాలము 20 సంవత్సరాలయను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప, అంటే అప్పటిదాకా అనుసరించటం మానేశారు. ఇప్పుడు ఆయనను అనుసరించాలి అనే దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. అయ్యో మేము ఆయన్ని అనుసరించాలి.
అందుకే నేను చెప్తున్నాను, ఆయనను అనుసరించకపోవడం, ఆయనను వెంబడించకపోవడం అది ఎంత బాధాకరమైన విషయమో లేఖనాల వెలుగులో నుండి మనం చూడాలి. అందుకే ఇశ్రాయేలు జీవితం ఎప్పుడు కూడా మన ముందు ఏమై ఉందంటే బుద్ధి తీసుకొని వచ్చేటువంటి కార్యమై ఉన్నది. యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి దేవుడు ఇశ్రాయేల్ యొక్క చరిత్రను మన ముందు పెట్టాడు. అందుకని ఇశ్రాయేల్ జీవితం మనకెందుకు అని అనుకోమాకండి, దానిలో నుంచి మనం చాలా గొప్ప పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. చూడండి, అప్పుడు సమూయేలు ఒక మాట అన్నాడు ఇశ్రాయేల్ అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో, చూసారా, మీ పూర్ణ. అందుకనే జోసెఫ్ సమూయేలు కీర్తన గ్రంథం 121వ కీర్తన చదివించి దాని నెక్స్ట్ వర్స్ ఎక్కడికి వచ్చాడంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలోకి వచ్చాడు. నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. అందుకని ఇక్కడ సమూయేలు కూడా ఏమంటున్నాడో తెలుసా, ఇప్పుడు వాళ్ళ హృదయాలు, అందుకని అన్నాడు అన్నిట్లో స్థలం ఎత్తాం కానీ హృదయంలో ఇవ్వమంట, హృదయం అంతటితో చేయమంట. అందుకని మొట్టమొదట కావాల్సింది ఏంటంటే దేవుడికి హృదయం. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నీ హృదయం అంతటితో నా మాటలు పట్టుకోనుము. ఈరోజు నువ్వు సేవించినా ప్రేమించినా ఏం చేసినా హృదయం అంతటితో నువ్వు చేయాలన్నమాట. హృదయం అంతటితో చేస్తే దాని కార్యం వేరుగా ఉంటుంది. మనం మొరపెట్టేటప్పుడు కూడా హృదయం అంతటితో మొరపెట్టామనుకోండి, అందుకంటాడు నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉండే దేవుడిని అయి ఉన్నాను. ఏదో ఎవరి కోసం ఎవరు చూస్తున్నారనో కాదు, హృదయం అంతటితో నువ్వు. అందుకని అన్నాడు సమూయేలు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని ఎడల అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మిస్పాలో ఉన్న సమూయేలు దగ్గరకు వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అయ్యా, ఇంతకాలం మేము ఆయనను అనుసరించలేదయ్యా, మేము చాలా తప్పు పని చేశాము, అనవసరంగా అన్య దేవతల వైపు మేము తిరిగాము, వాటిని అనుసరించాము, వాటి పద్ధతులను అనుసరించి మేము వెంబడించాము, ఏదో మాకు మేలు చేస్తుందని అనుకున్నాము, చివరికి మా సహాయం మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని ఎంతో బాధపడతా ఉంటే, అరే నాయనా బాధపడమాకండి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మీ హృదయం అంతటితో ఆయన తోటి తిరగండి. ఈరోజు నిజంగా ప్రియమైనటువంటి సోదరా, ఎంత ఘోరముగా నువ్వు ఆయనను విడిచి తిరిగినప్పటికీ కూడా, వ్యర్థమైన వాటిని వెంబడించి నిజంగా ఆయనకు కోపమును పుట్టించే అంత ఘోరమైన కార్యం చేసినప్పటికీ కూడా నిజంగా నువ్వు పశ్చాత్తాపడి నీ హృదయమంతటితో నువ్వు గనక ఆయన తట్టు తిరగగలిగితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాడు ఎంత మొనగాడైనా కావచ్చు, వాడు ఎంత గొప్పోడైనా కావచ్చు, సమస్య ఎంత గొప్పదైనా కావచ్చు, దాని నుంచి విడిపించడానికి ఆయన చాలిన దేవుడై ఉన్నాడు. నిజంగా ఫిలిష్తీయులు ఇజ్రాయెల్ మీదకు దండెత్తి వస్తున్నారన్న సంగతి తెలిసినప్పుడు భయపడిపోయారు. అసలు సమూయేలు నిజంగా వారి కొరకు ప్రార్థన చేశాడు, వారి కొరకు ఒక బలి నర్పించాడు ఆయన. నిజంగా ప్రియమైనటువంటి సోదరా, వాళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలు మిస్పాలో నుండి బయలుదేరి 11వ వచనం బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేశారు. ఏ ఫిలిష్తీయులను చూసి అయితే భయపడ్డారో, ఏ ఫిలిష్తీయులను ఎదుట వాళ్ళు నిలవలేకపోయారో, ఇప్పుడు ఆ ఫిలిష్తీయులే ఇప్పుడు ఏమైపుతున్నారు, అంతే కదా. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చినప్పుడు భయపడి సమూయేలు, అయ్యా నువ్వు మా కొరకు ప్రార్థించడం మానొద్దు అని చెప్పారు. అంటే అంత భయపడిపోయారు వాళ్ళు. అసలు ఆ ఫిలిష్తీయులే కదా మందసాన్ని పట్టుకొని వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ ఫిలిష్తీయులను ఎదుర్కోవాలంటే ఎంత ధైర్యం కావాలి. ఈరోజు ఆ సహాయం ఎక్కడి నుంచి దొరికిందంటే వాళ్ళ హృదయాలు ఆయన తట్టు తిరిగినప్పుడు. వాళ్ళు ఏం చేయగలిగారంటే బెత్కారు నుండి మిస్పా నుండి బెత్కారు వరకు ఫిలిష్తీయుల్ని తరిమి చంపేశారు. హల్లెలూయా.
అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు మనకు యెహోవా సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టాడు. దాని ఫుట్ నోట్లో కింద చూడండి, 1వ నెంబర్ కింద ఉంటుంది సహాయపు రాయి. ఆ రాయి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎలాంటి రాయి అంటే సహాయపుకు రాయి. అందుకనే చూడండి, బండలో నీళ్లు తాగారు, దాహం వేస్తుంది, మాకు నీళ్లు కావాలంటే బండను కొట్టు నీళ్ళు వస్తాయి అని అన్నారు. బండ కొడితే నీళ్ళు వచ్చినాయి, వాళ్ళు తాగారు, వాళ్ళ పశువులు తాగారు. హల్లెలూయా. ఇక అంతటితో ఆ బండను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. బండను వాళ్ళు వదిలిపెట్టారు కానీ బండ మాత్రం వారిని వదిలిపెట్టలేదు. సహాయకుడిని మనం వదిలిపెడుతున్నాం కానీ సహాయకుడు నీకు సహాయం చేయాలని నీ వెంటబడి వస్తున్నాడు ఆయన. నువ్వు గనక ఆయన తట్టు తిరిగితే ఎల్లప్పుడూ కూడా ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. జస్ట్ ఆయన ఏం చేస్తున్నాడంటే నువ్వు టర్నింగ్ తీసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు ఆయన తట్టు తిరగడం కోసం ఎదురు చూస్తున్నాడు, నీవు ఆయన వైపు మలుపు తిప్పుకోవడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ హృదయాన్ని ఆయన వైపు మలచడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, సంపూర్ణంగా ఆయన మీద ఆనుకొనడం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ కార్యం చేస్తావో అప్పుడు ఆయన సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఎన్ని మార్లు ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని అవసరతలు తీర్చాడు ఆయన, ఎన్ని అక్కరతలు తీర్చాడు ఆయన, ఎలాంటి స్థలాలలో ఎలాంటి పరిస్థితులలో. ఆయన ఆ రోజే కాదు, ఈ రోజు కూడా. ఈరోజు నేను అదంటున్నాను, ఈ భూమి మీదకి ఏం రాబోతుందో మనకు అనవసరం, ఏం సంభవించబోతుందో మనకు అనవసరం, ఎలాంటి పరిస్థితులు దాపరించబోతున్నాయో మనకు అనవసరం. కానీ నేను మీకు ఒకటే మాట చెప్పగలను, ఈ భయంకరమైనటువంటి శ్రమ, తీర్పు, ఉగ్రత, దేవుని యొక్క కోపాగ్నిని చూడకుండా మన శరీరాలను మార్చి రెప్పపాటులో మహిమ నుండి, అవునా కదా, మర్త్యత నుండి అమర్త్యతలోనికి, క్షయత నుండి అక్షయతలోనికి, ఈరోజు అంతఃపురంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళి ఉగ్రత తీరే వరకు కూడా మనల్ని దాయగలిగినంత గొప్ప సహాయకుడై ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు రాబోతున్నటువంటి ఆ శ్రమ, ఆ తీర్పు నిజంగా ఈ కాలానికే ముగింపు అన్నమాట. ఇంత గొప్ప భయంకరమైన ముగింపులో జరిగే సంఘటనలన్నిటి మధ్యలో కూడా ఈరోజు తన వధువుకు ఆయన సహాయం చేయడానికి ఆయన చాలిన దేవుడు. ఏ కులం చేయలేదు, ఏ ధనం, ఏ బలం చేయలేదు, ఏ సంస్థ చేయలేదు, ఏ వ్యక్తి కూడా చేయలేడు. ఒకే ఒక గొప్ప సహాయకుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి సోదరులారా, పరిస్థితులను చూసి ఆశ్రయించకూడని వాటిని గురించి ఆశ్రయించొద్దు. దేవుని చిత్తం అయితే అసలు సహాయాన్ని త్రోసివేయటం, సహాయకుడిని నిరాకరించడం, అది మనకి ఎంత నష్టమో, అది మన జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు తీసుకొస్తుందో యోసేపు చెప్తున్నప్పుడు ఆ విషయం నా మనసులోకి వచ్చింది. హల్లెలూయా. ఈరోజు వెరీ సింపుల్గా తీసుకుంటున్నాం సహాయకుడిని నిరాకరించడం అనేది, కానీ అది ఎంత ప్రమాదం మనకి పొంచున్నదో రాబోయే వారాలు నేను మీకు చెప్తాను కొన్ని, ఎప్పుడైనా ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు ప్రజలను కాపాడాడు ఆయన. ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఆయన వారికి ఏం చేశాడంటే సహాయం చేశాడు. మందసాన్నే పట్టుకొని పోయారు. అలాంటి వారి చేతిలో నుంచి మరలా దేవుడు తన ప్రజలను కాపాడడానికి ఆయన సహాయం చేశాడు. అందుకే కీర్తనాకారుడైన దావీదు ఒక మాట చెప్పాడు, నీ సహాయకుడు ఎలాంటి వాడంటే, మనం దేవుడు సహాయకుడు అంటున్నాం, కానీ సహాయకుడు ఎలాంటి వాడంటే ఆయన అన్నాడు సృష్టికర్త. అర్థమైందండి? కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును, యెహోవా యొద్ద నుండే నాకు దొరుకుతుంది. ఎస్, హూ ఈజ్ హీ? హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. భూమిని, ఆకాశాన్ని సృష్టించిన వాడు ఆయన, కలగజేసినటువంటి వాడు ఆయన. ఆయన కావాలంటే
కావాలంటే సహాయం చేయడానికి ఆయనకి అక్కడ ఏమి లేకపోయినా క్రియేట్ చేస్తాడంతే. అందుకనే ప్రవక్తకి ఎన్ని ఉడతలు కావాలి? పలుకో. హల్లెలూయా. పొట్టేలు అబ్రహాముకి బలిగా అర్పించడానికి బలి అర్పణ పశువు కావాలి ఆయనకి. ఇస్సాకును బలిగా అర్పించకుండా ఉండాలంటే ఇస్సాకు ప్రతిగా ఒక బలి అర్పణ, బలి పశువు కావాలి. ఆ పర్వతంలో ఆ చెట్ల మధ్యలోనంట ఆ పొట్టేళ్ళంట కొమ్మల్లో చిక్కుకొని ఉందంట. ప్రవక్త అంటాడు, అసలు ఆ పర్వతం మీద ఆ గొర్రె పొట్టేళ్ళు ఉండదగిన స్థలం కాదంట. కానీ ఉండదగని స్థలంలో అది ప్రవక్త వర్తమానాలు అంటాడు, ఆయనకు ఉడతలు కావలసినప్పుడు అంట ఏ చెట్టు మీద అయితే ఉడతలు కలిగినాయో ఆ చెట్టు మీద అంట ఉడతలు ఉండడానికి సాధ్యం కాదంట. అలాంటి చెట్టు అంట అది, ఉడతలు నివసించడానికి అనుకూలంగాని చెట్టు అది. కానీ అలాంటి స్థలంలో ఆయన ఉడతలను కలిగించాడు. అది మన దేవుని యొక్క గొప్పతనం. అందుకనే ఏంటి జర్మనీ నుండి సహాయం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనకున్న సహాయం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దట్ మీన్స్ అంటే అమెరికా నుండి సహాయం కలిగి ఉండటం తప్పని నేను అనడం లేదు, అర్థమవుతుంది మీతో చెప్పేది. కానీ నిజమైన సహాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తట్టు తిరిగితే ఆయన నీకు ఎలా అయినా సహాయం చేయగలడు. 3.5 సంవత్సరాలు ఆకాశం ఎత్తడైనప్పుడు ఏలియాకి సహాయం చేయలేదా? ఏలియాకి ఆహారం సహాయం చేయలేదా? హల్లెలూయా. ఒక కరువు వచ్చినప్పుడు 2 స్త్రీలు, అవునా కదా, నిబంధన చేసుకున్నారు బిడ్డను చంపుకొని తినాలని. ఒకరోజు ఒక స్త్రీ చేసింది, రెండో స్త్రీ చేయట్లేదు. ఈ సమస్య ఎక్కడికి వెళ్ళిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు రాజుగారు ఏం చేస్తున్నాడంటే, అయ్యా రాజా సహాయం చేయ్యా అని అంటున్నాడు అని ఈ అమ్మాయి కేకేస్తుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, దేవుడు సహాయం చేయండి, నేను మాత్రం ఏం చేయగలనమ్మా అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు సైతం కూడా సహాయం చేయలేని పరిస్థితి. 2000 కరోనా వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? ఏం చేయగలిగారు? అందరూ తలుపులు వేసుకొని లోపల కూర్చోగలిగారే తప్ప ఏ మేధావి ఏం చేయలేకపోయాడు. దేవుడే దానిని దూరం చేస్తే తప్ప మానవుడు తన జ్ఞానంతో, తన తెలివితో, తన సామర్థ్యంతో ఒక చిన్న వైరస్ని ఏం చేయలేకపోయాడంటే నిర్మూలన చేయలేకపోయాడు. చిన్న వైరస్ ఎంత కావాలండి మానవుడికి? ఒక్క వైరస్, ఒక్క చిన్న వైరస్ ఏం చేసిందో తెలుసా? లక్షల కొలది ప్రజలు శవాలు గుట్టలుగా పడిపోయేటట్టు చేసింది. హల్లెలూయా. ఆ వైరస్ను ఎదుర్కోవడానికి ప్రపంచమంతా కూడా ఆలోచించినా కూడా ఆ వైరస్ను అరికట్టడం వాళ్ళ తరంగాల. ప్రపంచ మేధావులందరూ ఏకమైన కూడా. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఏం చెబుతున్నాయంటే నిజంగా ఆయన ఎంత సమర్థుడో మనకు తెలియజేస్తా ఉన్నాయి. కాబట్టి వధువుకి ఆ ప్రత్యక్షత వచ్చింది, ఆ బయలుపాటు వచ్చింది, ఆ గ్రహింపు వచ్చింది. అందుకే ఆమె ఎటువైపు చూడదు ఇక. హల్లెలూయా. ఎటువైపు చూడదు ఇక, ఆమె యేసు వైపే చూస్తుంది. సమస్యలు, నిందలు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, గేలు చేసేవాడు, పరిహాసించేవాడు ఉండొచ్చు, బెదిరించేవాడు ఉండొచ్చు, చంపుతానంటాడు, కొడతానంటాడు, ఎన్ని రకాలైన ఒత్తిళ్ళు వచ్చినా సరే తెలుసు ఎలాంటి పరిస్థితుల మధ్యలోనైనా. అందుకే నేను మీతో పోయిన వారం చెప్పాను, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఎదుట నిర్దోషమైనటువంటి, అవునా కదా, నిర్దోషులుగా మనల్ని నిలబెట్టడానికి ఆయన మనకు శక్తిమంతుడైన. తన ఎదుట మనల్ని నిర్దోషులుగా నిలబెట్టడానికి ఆయన
శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీను కూడా లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఎవరు మన గొప్ప సహాయకుడు మనందరికి కూడా బాగా అర్థమైంది. ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి బైబిల్ నిండా. అర్థమవుతుందండి? మీకా భక్తుడైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం చదవండి. ఆయన సహాయం కొరకు ఎవరి తట్టు కనిపెట్టాలో అర్థం కాని పరిస్థితులు. అధికారుల దగ్గరికి వెళ్ళటానికి లేదు, ఆఖరికి భార్యను కూడా నమ్మే పరిస్థితి లేదు. నిజమండి, అలాంటి కఠినమైన దేశంలో ఆయన ఉన్నాడు, కఠినమైన పరిస్థితుల మధ్యలో ఉన్నాడు. స్నేహితుడిని కూడా నమ్మే పరిస్థితి లేదు. కానీ అలాంటి సమయంలో మీకా అన్నాడు, నేను యెహోవా కొరకు కనిపెట్టేదను. అధికారులు లేరు, రాజులు లేడు, భక్తుడు లేడు, భార్య లేదు, స్నేహితుడు లేడు, ఎవడు లేడు. దేశం అలాంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి పరిస్థితిలో ఒక నమ్మదగిన వాడు ఉన్నాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అలాంటి గొప్ప సహాయకుడిని మనం సహాయకుడిగా కలిగి ఉండడం అనేది ఎంత గొప్ప ధన్యత. అందుకనే యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకనక మునుపే ఆ దినమును మనం తప్పించుకొని ఆ దినమును చూడకుండా కొనిపోవడానికి దేవుడు తన ప్రవక్తను పంపించి, హల్లెలూయా, ఈరోజు ఆది అపోస్తలుల యొక్క విశ్వాసం వైపు మనల్ని మరల్చి ఒకే ఒక దేవుడైనటువంటి యేసుక్రీస్తు మీద ఆనుకొని నిజంగా ఆధారపడి ఎత్తబడే విశ్వాసమును మనం పొందుకునేటకు ఆ మర్మములను మనకు బయలుపరిచి, హల్లెలూయా, ఎత్తబాటులో కొనిపోబడే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప సహాయం ఇది. వినబడుతుందా? ఈ ప్రపంచం అంతటి మీదకి రాబోతుంది. జలప్రళయం ప్రపంచం అంతటి మీద కుమరిస్తే నోవాహును జలప్రళయం మీద నుంచి దాటేస్తే అసలు హానోకునైతే అసలు అది చూడకుండానే తీసుకెళ్ళిపోయాడు. అదే వధువు యొక్క గొప్పతనం, శ్రమను చూడకుండా. అది మనకి ఇవ్వబడిన మనకున్న సహాయం అది. ఇవన్నీ చిన్న చిన్న, ఎంత గొప్ప సహాయం చేయగలిగిన వాడికి ఇప్పుడు వధువు ఎలాంటి సహాయకుడు అని మనం విశ్వసించాలో తెలుసా? ఈరోజు ప్రపంచమంతటి మీదకి రాబోతున్నటువంటి శ్రమను కూడా చూడకుండా నా ప్రభు నన్ను కొనిపోవడానికి ఎలా మారుస్తాడో, నీ దేహాన్ని ఎలా మంటిని మహిమకు మారుస్తాడో, పాపం చేసి ఎంత బలహీనమైనదో ఈ శరీరం, కానీ ఇలాంటి బలహీనమైన శరీరాన్ని ఎలా మహిమ కలిగిన శరీరంగా మారుస్తున్నాడో అలా చేయటంలో ఆయనే సాటి. సో అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక వధువా, డియర్ బ్రైడ్ జీసస్ క్రైస్ట్, జీసస్ బ్రైడ్, డియర్ జీసస్ బ్రైడ్, ప్రియమైన యేసుక్రీస్తు వధువా, కలత చెందకుండా ధైర్యంగా యేసు వైపు చూస్తూ మనం అందరం అడుగులు ముందుకు వేద్దాం. అట్టి కృప దేవుడి చిన్న సంఘానికి సమృద్ధిగా దయచేయును గాక. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో అందరు కలిసి ఆరాధన
హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో శాంతవర్ధనాన్ని వచ్చి ముగింపు ప్రార్థన చేస్తాడు. తనతో కలిసి మనందరం కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా దయచేసి తలలు వంచండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవు, పరిశుద్ధుడవు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ప్రభు అయిన యేసుక్రీస్తు, మీ ప్రశస్తమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఈ బుధవారపు ఆరాధన కూడికలో మమ్మల్ని అందరినీ కూడా పాలుపంపులు పొందుకోవడానికి మీరు చూపినటువంటి కృపను బట్టి, సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ దాసులను మా ప్రభా, ఇదిగో నాయన జోసఫ్ సమయాలు నిలబెట్టుకొని, ఇదిగో తండ్రి మీ ఆత్మతో అభిషేకించి మా ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నిజమే నాయన, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చునని మా ప్రభా, ఇదిగో నాయన మా ప్రభా మేము అడుగుచుండగా తండ్రి, ఇదిగో మీ నుంచే మా ప్రభా సహాయమును మేము పొందుకుంటామని మా ప్రభా అనేక లేఖనముల ద్వారా మా ప్రభా మీ దాసు నిలబెట్టుకొని మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నిజమే నాయన, మేము సహాయం కొరకు లోకము వైపు, లోకములో ఉన్న వారి కొరకు మా ప్రభా మేము ఎదురు చూస్తున్నామే, కానీ ఆయా సృష్టికర్తమైనటువంటి మా ప్రభా మీ వైపు మేము చూడట్లేదని, ఇదిగో మీరు సహాయంలో ఉన్నప్పుడు మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతోను, మీ పూర్ణ శక్తితోను, మీ పూర్ణ ఫలముతోను మా ప్రభా మిమ్మల్ని ఆరాధించినప్పుడు మా ప్రభా ఆ సహాయమును మేము పొందుకుంటామని మా ప్రభా మీ దాసుల ద్వారా మీరు తేటగా సూటిగా మీరు మా హృదయములతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క ఆఖరి ఘడియల్లో మేము నివసించుండగా మా ప్రభా, ఇదిగో నాయన మీ యొక్క వాక్యము చేత మీరు మమ్మలను మా ప్రభ బలపరిచి మీ దాసులు నిలబెట్టుకొని మా ప్రభా మీ వైపు మా కన్నులెత్తి చూడాలని మా ప్రభా, ఆ సహాయము మీ నుంచే మేము పొందుకోవాలని మా ప్రభా, అది ఎలాంటి సహాయమైనా కానీ మా ప్రభా మీ ద్వారా తప్ప మా ప్రభా మేము ఇంకొకరి ద్వారా పొందుకోలేమని మా ప్రభా ఇదిగో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. నిజమే నాయన, ఆడాడు మా ప్రభా మందసము ఫిలిష్తీయుల మధ్య ఉన్నప్పుడు మా ప్రభా, ఇదిగో నాయన సమూయేలు ప్రవక్తను పంపించి మా ప్రభా ఇదిగో వారిని మీ పూర్ణ హృదయంతో మా ప్రభా మీ వైపు మీ తట్టు తిరగమన్నప్పుడు మా ప్రభా, వారు మీ తట్టు తిరిగినప్పుడు మా ప్రభా ఆ ఫిలిష్తీయులను మా ప్రభా ఎదుర్కొని సంహరించారు మా ప్రభా. అట్టి కృపను మా ప్రభా ఇదిగో నాయన కూడిన చిన్న సంఘానికి కూడా మా ప్రభా మీరు అనుగ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నిజమే నాయన మా ప్రభా, మాకు కూడా అనేక సమస్యలు మేము ఎదుర్కొంటున్నాం మా ప్రభా, ఆ సమస్యల మధ్య మేము ప్రయాణం చేస్తున్నాం మా ప్రభా. ఒక్కోసారి మీ వైపు మేము చూడకుండా మా ప్రభా ఇదిగో సహాయం ఎవరి ద్వారా వస్తుందని మా ప్రభా మేము చూస్తున్నామే, కానీ మా ప్రభా శూన్యములో సర్వ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్తను మా ప్రభా మేము కలిగి ఉన్నామని మా ప్రభా మీ వైపు మేము చూడట్లేదు మా ప్రభా, మా కన్నులు ఎత్తట్లేదని మా ప్రభా ఇదిగో మీరు మమ్మల్ని హెచ్చరిస్తూ ఇదిగో మమ్మల్ని సరిచేస్తున్న విధానమును బట్టి కూడా మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన వాక్యం ఇస్తున్నటువంటి మీ దాసులు మా ప్రభా యవ్వన ప్రాయములో ఉండి ఉండగా మా ప్రభా మీ కుమారుని మీ హస్తములకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో నాయన బహుబలముగా మా ప్రభా ఇదిగో మీ సాధనముగా మీ పనిముట్టుగా మా ప్రభా ఇదిగో మలచబడి నాయన అనేకులకు మా ప్రభా మీ యొక్క వాక్యమును వర్తమానముల చేత మా ప్రభా అందించి వారిని రక్షణ పొందుకునేటటువంటి భాగ్యమును మా ప్రభా ఇదిగో బిడ్డకు అనుగ్రహించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిజమే నాయన, యవ్వన ప్రాయములో ఉండి ఉన్నాడు మా ప్రభా, శాతాను వాడు నాయన అత్యధికముగా మా ప్రభా యవనస్తుల మీద నాయన వాడు కుయుక్తులు ప్రయోగించకుండా తండ్రి ఇదిగో నాయన యవనస్తుల పక్షమున మా ప్రభా ఇదిగో నాయన మీ దాసుల పక్షమున మా ప్రభా మీ అగ్ని కంచెను మీ కాపుదల ఉంచిన ఆయన ఇదిగో మా ప్రభ మీ కృప మీ సన్నిధి మీ కాపుదల
స్థలాల్లో మా ప్రభా మీ అగ్ని కంచెను కావలి ఉంచి ఆయన నడిపించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాంటి మంచి వర్తమానమును మా మధ్య పంచుకొని మా ప్రభా ఇదిగోనైనా గొప్ప మా ప్రభా కృపను ధన్యతను మా ప్రభా అయా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు. అలాగే ఇదిగోనైనా స్థానిక సంఘ కాపరి గారిని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మా ప్రభా మా ప్రయాణం అంతటిలోనే మా ప్రభా సమస్త విషయాల్లో మీరు తోడుగా ఉండి క్షేమముగా మా ప్రభా ఇదిగోనైనా మమ్మలను మా ప్రభా మీ సన్నిధికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మీ దాసుల పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఇచ్చిన కుటుంబాన్ని సంఘాలను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, అలాగే కూడి చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ కృపలో నమ్మకస్తులుగా యథార్థవంతులుగా మీరు రాకడ పర్యంతరం వరకు మా ప్రభా ఇదిగో మీ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ ముందు కొనసాగిపోయే వరకు ఉండటానికి సహాయం చేసి మీ నామానికే మహిమ ఘనత ప్రభావములను పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, ప్రేమ, శాంతి, సమాధానము ఇక్కడ చేరి ఉన్న మనందరికీ ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆయన పిల్లలకు, ఆయన వధువుకును పరిచర్య చేయుచున్న ఆయన దాసులకును కూడా సదా ఆయన కృప తోడుగా ఉండి నడిపించబడును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అందరిని కూడా దీవించును గాక. జోసెఫ్ శామ్యుయల్ను కూడా దేవుడు అత్యధికంగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.